చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే చర్చ బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో మరొక డిప్యూటీ సీఎం లోకేష్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా రాజకీయ వర్గాల్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రచారం ఉందో అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ రాజకీయ వర్గాల్లో అలాగే తెలుగుదేశం జనసేన ఈ ప్రధానమైనటువంటి రెండు వర్గాల్లో ఒక పీక్ లెవెల్లో జరుగుతుంది. సరే, లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే జనసేనలో చర్చ ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు. ఇక్కడే చిన్న మతలబు. అదేంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆయన పరిపాలనాపరమైనటువంటివి అలాగే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ముందంజలో ఉన్నారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అంటే ముఖ్యంగా సీజ్ ద షిప్, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అవినీతి అక్రమాలకు సంబంధించి అనేక అంశాలు బయటకు రావటం, వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అనేది ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం తిరుపతిలో తొక్కిసలాట, 6 ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాయి? అక్కడ పరామర్శించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ప్రభుత్వం తరపున సారీ చెబుతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానానికి వ్యత్యాసం ఉంది. అంటే అప్పుడే బయటపడ్డాయి, విభేదాలు స్టార్ట్ అయ్యాయి, కూటమిలో కుంపటి అనేది రాజుకుంది అనేది. అది మరి ఆ నాయకులకి తెలియాలి పూర్తిగా. ముఖ్యంగా ఇక్కడ కాపు కమ్మ ఈ రెండు సామాజిక వర్గాల అంశం తెర మీదకి వచ్చింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసినటువంటి అధికారులు కానీ అలాగే పక్కన పెట్టారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. వారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు, ఇతర కులాలకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రిగా ఆయన అందరిపై చర్యలు తీసుకోవాలి, కానీ అంటే కొంతమంది మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు. అక్కడ కూడా ఇదొక కుల ప్రతిపాదన అనేది బయటపడింది. ఇటువంటి సందర్భంలో కొంత జనసేనకు టీడీపీకి మధ్య గ్యాప్ ఏర్పడింది అనేది ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఇప్పుడు లోకేష్ ఆయన పార్టీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లోకేష్ అభిమానులు కానీ ఆశించేది ఒకటే, లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. మరి డిప్యూటీ సీఎం ఒకవేళ లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉంది, అది జనసేన నుంచి పవన్ కళ్యాణ్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, 3కి ఇచ్చుకోవచ్చు, 4కి ఇచ్చుకోవచ్చు, 5కి ఇచ్చుకోవచ్చు. గతంలో మనం చూసాం ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, వారి యాక్టివిటీ కూడా ఎక్కడా కూడా బయట ఉండేది కాదు, వారి ఇష్టం. అది ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఉన్నాడో ఆ పార్టీకి సంబంధించి వారు నిర్ణయించుకుంటారు. అంటే ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. లోకేష్ ఎటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు, పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళాడో ఈ అంశాలన్నీ కలిపి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కథనాల్లో ప్రచురం చేశారు. అంటే ఇక్కడ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ జనసేనను డీయాక్టివేట్ చేయాలి అనే విధంగా ఒక కుట్ర జరుగుతుంది అనేది మరొక చర్చ. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక పిల్లర్, 4th ఎస్టేట్ అంటారు. మరి వారు అలా చేస్తారా, వారికి అవసరమా అంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడే ఈ అంశం తెర మీదకి ఎందుకు రావాలి అంటే, జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్కు ఒక మంచి గుర్తింపు ఉంది, అలాగే మోదీ దగ్గర ప్రత్యేకంగా. ఇప్పుడు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ వ్యవహారంతో ముందుకు వెళ్తే టీడీపీ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇటువంటి సందర్భంలో విశాఖపట్నానికి మోదీ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో
లోకేష్ ఫోటో రావటం, అలాగే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ ఈ ముగ్గురు ఉండటం కూడా, అంటే ఇద్దరు కామన్గా ఉండేవారు ఇప్పటి వరకు, లోకేష్ యాడ్ అవ్వటం అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏంటి, ఏదో జరగబోతుంది. వాస్తవానికి గతంలో పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ని చేస్తారనేది కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆయన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే చర్చ కూడా జరిగింది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం అది. ఇప్పుడు టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది వచ్చింది. ఆయన దూకుడుగా వెళ్తున్నారు. ప్రజాదరణ, అలాగే ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్తో మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు, ఆయన బాగా ఇష్టపడుతున్నారు అనేది ఒకటి బయటకు వచ్చింది. అది వాస్తవమే. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ తరపున ప్రచారానికి పంపించారు. ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే మోదీ కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక తుఫాన్ అని. ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆయన ఏమీ పొగడ్తలతో ముంచెత్తడం లేదు, ప్రధానంగా చంద్రబాబు నాయుడిని కూడా. మరి ఇటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చోట మనం బ్రేక్ వేయాలి, ఈ చర్చ అనేది రాష్ట్ర ప్రజల్లో తీసుకురావాలి, దాని ద్వారా తెలుగుదేశం పార్టీకి కొంత లాభం చేకూరుతుంది అనే విధంగానే ఈ చర్చ, ఈ ప్రచారం అనేది జరుగుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో బాగా ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్ కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో భేటీ అయ్యారు సంక్రాంతి సందర్భంగా. అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ కూడా జరిగినటువంటి మీటింగ్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు లోకేష్ చేశారు. మనం ఇప్పుడు పొత్తులో ఉన్నాము, ముఖ్యంగా కూటమిలో మనది పెద్దన్న పాత్ర, కొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు, వాటిని ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయనే చెప్పాలి. అంటే ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, జనసేనకు తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక గ్యాప్ అనేది వచ్చింది, మరి దీన్ని ఎలా పూడ్చుకుంటారు అనేది అప్పుడే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని. ఎక్కడ కూడా ముఖ్యమైనటువంటి నేతలు ఈ యొక్క అంశానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లా. మొత్తానికైతే కీలకంగా మారింది. అంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేస్తారా అంటే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువే. ఎందుకనంటే ఆయన్ను కించపరిచినట్లే, అవమానపరిచినట్లే అనే భావన ఇటు ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి రావటానికి జనసేన పార్టీ ఏ స్థాయిలో దోహదపడిందో అందరికీ తెలుసు. పోటీ చేసినటువంటి అన్ని స్థానాలను విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో ఒక చరిత్ర నెలకొల్పినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే దేశంలో ఒక్క జనసేననే. మరి ఇటువంటి సందర్భంలో ఈ జరుగుతున్నటువంటి చర్చ కానీ ప్రచారం కానీ అవాస్తవం, ఇది నిజం కాదు అనేదైతే మనం నమ్మాలి. ఎందుకంటే ఆ సాహసం చేయరు చంద్రబాబు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పటికే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టారని చెప్పి ఒక చర్చ అనేది జరుగుతుంది. అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు అని. మరి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకే పెద్ద నష్టం. కాబట్టి ఇటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉంది. కొన్ని మీడియాల్లో వస్తున్నటువంటి ఈ వార్తలన్నింటికి ఆయనే బ్రేక్ వేయాలి. ఎందుకంటే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిస్మా వల్లనే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఏ రకమైనటువంటి ప్రచారం చేశారు, వైఎస్ఆర్సీపీ చేపట్టిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజలకు వివరించారు ఆధారాలతో సహా. సో ఇటువంటి సందర్భంలో జనసేనను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో బలమైనటువంటి క్యాడర్ ఉంది. మనం అనవసరంగా తప్పు చేస్తున్నామా అనే ఆలోచన కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే ఆ పని చేయరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. కానీ ఈ ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పెడతారు త్వరలోనే అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా సాగుతుంది. థ్యాంక్ యూ. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.